నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిపై స్పందిస్తూ రజనీ దీనికి మొత్తం లావు కృష్ణదేవరాయలే దర్శకత్వం వహించారని ఆయనపై మండిపడ్డారు. మరి దీనిపై లావు కృష్ణదేవరాయలు గారు స్పందిస్తున్నారు. అసలు ఆయన ఏమంటున్నారు, నిజంగానే ఆయన హస్తం ఉందా లేదు అంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్సా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే రజనీ పైన కేసు నమోదైందో ఆ కేసు పైన స్పందిస్తూ లావు కృష్ణదేవరాయల గురించి అయితే ఆమె చెప్పారు సార్. మరి లావు కృష్ణదేవరాయలు గారు కూడా స్పందించారు. అసలు ఈ క్రషర్ యాజమానితో నాకు సంబంధం లేదని ఆయన అంటున్నారు. మరి ఎందుకని ఈయన పేరు ప్రస్తావించారు? అదే విధంగా ఇదేమన్నా డైవర్షన్ పాలిటిక్సా ఏంటి సార్ మీ అభిప్రాయం? విడుదల రజనీ గారు 2019లో ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ, వైసీపీ ఎంపీ 2019 నుంచి 24 వరకు. అయితే అక్కడ ఒక రాంగ్ ప్లేస్లో రైట్ పర్సన్ లావు కృష్ణదేవరాయలు గారు అనేటువంటిది మనం చూసాం. వయసులో చిన్నవాడైనా హుందాగా ఎక్కడా కూడా దుర్భాషలు అవి మాట్లాడకుండా ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీలో అంతర్భాగమైన చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆయన రానివ్వకుండా అనేకసార్లు అడ్డుకున్నది ఎవరు? ఇవిడే కదా. ఆయనతో మీకు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎంపీ, ఏ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఉండాలి. ఆయన రావడానికి మీరు అభ్యంతరం ఎందుకు చెప్పారు? ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ఎందుకు తిరగకూడదు? ఆయన అనేక విధాలుగా మీరు ఇప్పుడు మిగతా 6 నియోజకవర్గాల్లో అంబటి రాంబాబు ఉన్నాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి, నర్రూప రాక్షసుడు ఉన్నాడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళే మంచివాళ్ళే కాదు, వాళ్ళు నీకన్నా దారుణం. అయినా సరే వాళ్ళే చాలా మంచివాడు బాబు, ఇతను ఏమనకూడదురా బాబు అనుకునేవారు వాళ్ళు. అన్నా కదా, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడి మనుషులు కూడా ఈయన ఏమైనా అంటాక ఆలోచించేవారు. అంటే ఈయన ఎంత మంచివాడు, పద్ధతైనడు కుర్రవాడు, చక్కని కుర్రవాడు, చదువుకున్నవాడు అనేటువంటిది కదా అసలు. అంటే శత్రువు కూడా అతన్ని ఒక మాట మాట్లాడడానికి ఆలోచిస్తాడు. అలాంటిది మీరు అతన్ని నానా రకాల యాగి పెట్టారు. అతను చాలా పెద్ద మనిషి కాబట్టి ఆడలతో మన తప్పు, మనం ఏమనకూడదని నోరు మూసుకు పోయాడు. ఇవాళ అతను మీ దెబ్బకే మీ పార్టీ నీకు ప్రమోషన్ ఇచ్చింది మంత్రిగా. ఓహో, ఇలాంటి పార్టీలో ఇలాగ ఉంటేనే ప్రమోషన్ ఇత్తరగోల్సి మనకి ఎంతురా బాబు అని చెప్పేసి ఇటువంటి సంస్కారం లేని పార్టీలో గట్ట మనం ఉండకూడదు, నరరూప రాక్షసులు, అరాచకవాదులు, దోపిడీదారులతో మనం ఉంటే మనకి ఇబ్బంది అని ఆ పార్టీ వదిలేసి కూటమిలో చేరాడు. టీడీపీ చేరాడు, కూటమిలో గెలిచాడు, ఆయన ఎంపీగా ఉన్నాడు. ఈ 8-9 నెలల నుంచి నీ గురించి ఒక మాట మాట్లాడలేదు. నీవే కక్ష సాధించడానికి ప్రయత్నం చేయలేదు. అది మన కళ్ళారా చూస్తున్నాం. ఆయన పని ఏదని చేసుకుంటున్నాడు. ఇవాళ నీ మీద కేసు నమోదైంది. అదో 2 కోట్లు 3 కోట్లు చిన్న ఇష్యూ లంచం తీసుకున్నామని బెదిరించి ఆ జాషువా అన్న ఆయన కూడా వదిలి, గుర్రం జాషువా గారు పేరెట్టుకున్నాడు. అతను ఎంత మా కవి కోకిల. ఆయన మీ దెబ్బకే ఇప్పుడు ఆయన కెరీర్ పోతుంది. ఆయన కూడా మంచోడేం కాదులే, పట్టాభి గారి విషయంలో గట్రా బోళం చేశాడు. ఈ చిన్న కేసు అనుకుంటున్నారు అందరూ ఉన్నాయి. ఇది డొంక తీగలాగుతున్నారు అంతే, డొంక కదులుతూ. ఇది ఆవిడ భయం. వీడి పైగా ఇదే వారల్గా కంప్లైంటే కానీ ఇది సాక్ష్యాలు ఏం లేవంటుంది. అంటే మీరు సాక్ష్యాలు లేకుండా చేసేమనుకుంటున్నారా? మీరు సాక్ష్యాలు వాటి పుట్టిస్తారు, ఏముందో పెద్ద కష్టం ఏముందో, మీరు చేయలేదా ఏంటండి? ఆ భయం ఉంది ఆవిడికి. ఇప్పుడు అనవసరంగా దీని మీద ల్యాండ్ ఎలిగేషన్ వేసింది, వైజాగ్లో భూములు ఉన్నాయని. ఇంకెక్కడ భూములు ఉండకూడదా? చెప్పు తీసుకొట్టినట్టు చెప్పాడు ఆయన. ఆ ల్యాండ్ ఎలా కట్ చేయలేదు, దాన్ని ఆక్షన్లో పాడుకున్నారు వాళ్ళు. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు, బొడ్డుగాడు మూట తీసి కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళు ఎలా మాట్లాడతారు? బాబు మేము విద్యా సంస్థ పెడుతున్నాం, మాకు కొంచెం భూమి ఇవ్వండి, ఎంతకో అంత రేటుకి, తక్కువ రేటుకి అనలేదు. ఓపెన్ ఆక్షన్లో పాడుకున్నారు. ఇప్పుడు అమరావతిలో కంటే విద్యా సంస్థలు పెడుతున్నారా? వాళ్ళకి ప్రభుత్వం కొంచెం కన్సెషన్ రేటుకో దేనికో భూములు అలాట్ చేసి రండి బాబు, పెట్టండి బాబు అని బతిమాలుతున్నారు వాళ్ళు. అలాగా వీళ్ళు మా చాలా పేరు ప్రతిష్టలు ఉన్న 40-45 ఏళ్ళ నుంచి వాళ్ళు విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళంత పేరు ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడైనా విద్యా సంస్థ నడిపించారంటే అక్కడ చుట్టుపక్కల అభివృద్ధి ఉంటుంది, పిల్లలకు చదువు చెప్పిస్తారంటే ధర్మంగా పద్ధతిగా. రత్తయ్య గారు మంచి పేరు ఉన్నవాడు, ఒక ఆర్గనైజ్డ్గా అందంగా క్రమశిక్షణతో పద్ధతిగా చేస్తూ ఉంటారు వాళ్ళంతా. వాళ్ళ అమ్మాయి కానీ, రత్తయ్య గారు అమ్మాయి, దేవరాయల సోదరి కానీ, వీళ్ళంతా కూడా అటువంటి వాళ్ళు పట్టుకుని నువ్వు
మీరు భూములు తీసుకున్నారో ఈ స్కాములు అంటే వాళ్ళకి కొంచెం బాధ వచ్చింది. బాధ వచ్చినా సరే ప్రెస్ మీట్ పెట్టాడు, ఎంత హుందాగా మాట్లాడైనా. మీ బతుక్కి వైసీపీ వాళ్ళు ఎవరైనా అంత హుందాగా ఎప్పుడన్నా మాట్లాడారా? ఈవిడ ఎంత గౌరవంగా మాట్లాడారు. నాకు కూడా గౌరవం ఆవిడంటే. ఆవిడ చూడటానికి పద్ధతిగా కట్టు బొట్టు తీరు నడత అంతా కూడా పద్ధతిగా ఉంటుంది, డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మరి ఇలాంటి పనులు ఏంటండి? లేఅవుట్ల దగ్గర డబ్బులు లాగేయటం, క్వారీల దగ్గర డబ్బులు తీసుకోవడం, అందులో జాషువాని వాళ్ళని కూడా ఇరికిచ్చింది. వాళ్ళ దోలు తీరిపోద్ది. ఇప్పుడు కెరీర్ మీద మచ్చడిపోద్ది. ఇప్పుడు రేపు ప్రమోషన్లో లేకపోతే పెన్షన్లో రకరకాల విషయాల్లో ఇది ఒక మచ్చ. అధికారులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ మా మీసాలు ఉన్నాయి గట్ట అనుకుంటే దోలు తీరిపోద్ది ఇలాంటి వ్యవహారాలండి. నువ్వు చట్టం ప్రకారం నడుచుకో, అడ్డగోలుగా వెళ్ళకో. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగల కొట్టేసుకుని వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే మహాపాపం కదా మీకు. ఇది అలాంటి పనే. అది ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకనే మటాష్ అయిపోయి జగన్. వీళ్ళకి మామూలుగా ఉండదు. ప్రజా కోర్టులో శిక్ష పడింది, ఈ న్యాయస్థానంలో శిక్ష పడుద్ది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రకృతి కూడా వదలదాలని. ఇప్పుడు అక్కడ ఒక జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది చూసావా? ప్రకృతే పంచిపోతాల్లో ఒకటి అగ్ని. వీళ్ళు ఎవరు పట్టుకోలేకపోతున్నారండి. అగ్నిదేవుడు అన్ని బయటకు పట్టుకునే చేసాడు. ఇప్పుడు కథలికి వచ్చిందా? దేశం అంతా చర్చ జరుగుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే తప్పించుకుంటాడేమో అనుకుంటున్నారు కదా అందరూ. అంతే అయిపోయింది. ఎవడ తప్పించుకోలేడు. ప్రజల నుంచి తప్పించుకోవచ్చు, నేత్రాల నుంచి తప్పించుకోవచ్చు. ప్రకృతి ఒకటి ఉంటుంది, పంచిపోతాలు ఉంటాయి, వాటి నుంచి తప్పించుకోలేరు. విడుదల రజనీ గారు కూడా ఈయన అనవసరంగా కెలికి ఆయన మీద ఆరోపణలు చేస్తా చాలా హుందాగా పద్ధతిగా డిగ్నిఫైడ్గా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మొదలెట్టో నేను ముగిస్తాను సింపుల్గా. అది ఎంత వార్నింగ్ తెలుసు? అది నీకు తెలియట్లేదు. ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉన్నది అందరికీ. వైసీపీ వాళ్ళు తెలియట్లేదు, వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి. మీరు మొదలెట్టారు కదా నేను ముగిస్తానంటే సెంటెన్స్ రాసినట్టే. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అసలు ఈ కేసు గురించి చాలా రోజులుగా నడుస్తుంది సార్, కానీ ఇప్పటికిప్పుడే విడుదల రజనీ గారు లావు కృష్ణదేవరాయల పేరు చెప్పడం ఏంటి? అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేదు అంటే ఎవరిదైనా స్క్రిప్ట్ అనుకోవచ్చు? ఎవరో ఒక స్క్రిప్ట్. సజ్జల రామకృష్ణ రెడ్డి ఎవడు ఉంటాడు అక్కడ, లేకపోతే కృష్ణమోహన్ ఎవడో ఉన్నాడు అక్కడ. వీళ్ళు ఏం చేస్తారు? ఏ దారి లేదండి. ఎవరి పేరు చెప్తారు? ఇంకా ఆయన మీద వాడేయండి, ఆయన మీద వాళ్ళు కడుక్కుంటారేమో అనుకున్నారు. వీళ్ళ బురదలు కడుక్కుని వీళ్ళు కూడా ఆత్మ వచ్చింది వీళ్ళకన్నా. ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళ మీద ఇప్పుడు అమరావతి ఉంది, కమ్మరావతి ఇచ్చారు, అది ఇచ్చారంటే బాబోయ్ మంది లేరండి బాబు, కాపులు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు లెక్కలు చెప్పేవారు వీళ్ళు. ఇప్పుడు అయితే ఏంటి? అవును కమరావతి, ఇప్పుడు చెప్పు అంటున్నారు. నువ్వు ఎన్నాళ్ళు చెప్తావు? ఎన్నాళ్ళు బురదేస్తావు? అన్నీ చేసి నువ్వు చేసి వాళ్ళ మీద బురద చల్లుతుంటే వాళ్ళు ఆ బురద తీసుకొచ్చి నేను కౌలించేసుకుంటారు, అంటిచ్చేస్తారు నీకు శుభ్రంగానే. నీకు కూడా అంటుపోద్ది, వాళ్ళు కడిగేసుకుంటారు. పోయి నువ్వు కడుక్కోలేవు, నేను కడుక్కోలేవరా లోపల పెట్టేస్తారు. అది ఎవడైనా సరే వైసీపీ వాడిని. ఇది తెలుసుకుని మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే మీరు బుర్ర బుద్ధి వివేకం విజ్ఞానం లేని మందమతులు. వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు. ఎవరిని ఎక్కడ మేకు దగ్గొట్టినట్టు దగ్గొట్టాలి అక్కడ దగ్గొట్టేస్తున్నారు. మీరు పీక్కుందామని ఇప్పుడు కోతి తోక, ఇప్పుడు ఒక కోతి ఏం చేద్దంటే ఒక దొంగనే చీల్చడం కోసం మేకు దగ్గొట్టు ఉండిస్తారు. అది కోతి ఏం చేద్దాం? కోతి అంటే మరి కుదురుగా లేకుండా దాన్ని లాగుతుంది, ఆ తోక అందులో ఉండిపోతాయి. అలాగా వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ అలాగే ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, మిమ్మల్ని వదిలేండి బాబుని ఏదో రకంగా బతిమాలుకున్నావు, నాకు చిన్న శిక్ష అనిపించేసో ఇంకెప్పుడు చేయమండి బాబు జడ్జి గారి ముందు ప్రమాణం చేసి దండలు పెట్టేస్తే వదిలేస్తారు. ఇంకా తప్పించుకోలేని నేరాలు చేస్తే జైలు అనిపించేయటమే. పశ్చాత్తాపము, పరివర్తన, మార్పు ఇవన్నీ అనివార్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు అయిపోయింది అన్నా కానీ వదలరు. నువ్వు తప్పు అయిపోయిందా సరే అయితే మళ్ళీ లోపలికి అంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.